నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. రండి ఈరోజు ఒక వాక్య భాగం చదువుకొని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. 6-7 వచనాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు ఆ దూత ఈలాగ నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములైనవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. హల్లెలూయా. ఎలా అంట, ఆ దూత ఇలాగ చెప్తున్నారంట. ఏమని చెప్తున్నారు? ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ఎంత రూఢిగా లేకపోయిందంటే ఈ మాటలు సత్యం, ఈ మాటలు నమ్మకమైనవి, ఇవి ఖచ్చితంగా సంభవింపబోతున్నాయి అని సంభవిస్తున్న సంగతులను ఎలా చూపిస్తున్నారు? ఆయన మాట ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఆయన మాట ఇచ్చి ఉంటే వాటిని నెరవేరుస్తారు. ఇక అవి గ్రంథస్థం చేయిస్తే అవి ఇంకా వాటి సమయం ఆసన్నమైందని అర్థం. అవి గ్రంథస్థం చేస్తున్నప్పుడు ఒక పొల్లు గాని ఒక ఒత్తు గాని మిస్ అవ్వదట. అందుకే ఆయన రాయిస్తారు. రాయించి ఉంచిన వాటిలో కనీసం ఒక పొల్లు కూడా మిస్ అవ్వదు. అంత ఖచ్చితంగా జరుగుతుందని అర్థం. అందుకే చూడండి, 5వ వచనం 21వ అధ్యాయం 5వ వచనంలో అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు చెప్తున్నారు. సింహాసనం మీద ఉన్నది ఎవరండి? ఆయన ఏం చెప్తున్నారేట? ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు, ఏ మాటలు? ఆయన నూతనమైనవిగా చేస్తున్నానని చెప్పిన ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మనకి అనిపించవచ్చు, ఏముంది అందులో రాయమని చెప్పడం అని. ఎందుకంటే రాయొద్దు అని చెప్పినవి కూడా అనేకములు ఈ గ్రంథంలో ఉన్నాయి. చూపించిన సంగతులు రాయొద్దని చెప్పారండి. ఇవి మీ కొరకు కాదు, రాయొద్దన్నారు. నాకు అన్నీ తెలుసు అనుకుంటున్న అవివేక హృదయం ఈ రోజు వివేకం తెచ్చుకోవాలి, మనకేమీ తెలీదు అని. ఆయన గ్రహింప చేయకపోతే మనకి ఏమీ తెలియదు, అర్థం కూడా కాదు. అందుకే కాలంలో ముందుకు తీసుకుని వెళ్ళి చూపించి ఇప్పుడు చెప్తున్నారు, ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. చెప్పాలి ఈ మాటలు హల్లెలూయా. ఇక్కడ ఆగి ఒక విషయాన్ని ఆలోచిద్దాం మనం. అదేమిటంటే, సత్యవంతుడైన వాడు సత్యము గురించి, ఇది నిజమును ఇది నమ్మకమును అయిన సంగతులు అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేయనా?
మందిరం కట్టడం ఆగిపోయింది. 2 సంవత్సరాలు కావస్తుంది. ఎన్నో ఆటంకాలు. రాజులు కూడా దిగి ఉన్నారు. అధికారులైన వాళ్ళు సహకరించట్లేదు. పరిస్థితి అస్సలు బాలేదు. సొలొమోన్ రాజు ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో అసలు వేరే దేశాల వంటి వాళ్ళు, అంటే షేబా దేశపు రాణి కూడా వచ్చి చూడాలనుకునేంత అంత గొప్పగా ఆ పట్టణం గాని ఆ మందిర నిర్మాణం గాని జరిగాయి. అటువంటి దేశం కొల్లసొమ్ముగా మారిపోయింది. పాడైన స్థలం మళ్ళీ కడుతున్నట్టుగా, పాడైన మందిరం ఆ స్థలంలో మళ్ళీ కట్టడానికి సకల ప్రయత్నాలు సకల విధముల చాలా కష్టంగా జరుగుతున్న సమయం. ఎన్ని ఆటంకాలు కలగాలో అన్ని ఆటంకాలు కలిగించి ఆపేశారు. అలా చాలా కష్టం మీద మందిరం పని ప్రారంభిస్తే దానిని ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి ఆపేస్తే ఆగిపోయిన కాలం ఒక 2 సంవత్సరాలు అయితే ఆ సమయమే ఆయన తన ప్రవక్తల్ని పంపించి ఆ ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉన్న సమయం. సత్యమును అనుసరించడానికి కొన్ని పండగలు కూడా చెప్పారు. హల్లెలూయా. సత్యమును అనుసరించడానికేనండి, సత్యమును అభ్యాసం చేయడానికే కొన్ని నెలలు పండుగ దినాలుగా ఆచరించమని చెప్పారు. వాటిలో భాగమే ఈ 7వ నెల ఉపవాసపు దినాలు. ఏమి ఆచరించమన్నారు? ఎందుకు ఆచరించమన్నారు? లోకంలో పండుగ అంటే కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఏం కొనుక్కోవాలి చెప్పండి? కొత్త బట్టలు కొనుక్కోవాలి. కొత్త బట్టలు కొనుక్కోవాలి. పుట్టినరోజు వస్తుందంటే కొత్త బట్టలు కొనేసుకోవాలి. ఒకవేళ కొత్త బట్టలు కొనుక్కోపోతే ఏమన్నా అవుతుందా అండి? పుట్టినరోజు ఆగిపోద్దా? కానీ అదొక ఫీలింగ్ కదా, పండుగ అంటే ఇలాగనే చెయ్యాలి అని ఒక ఆచారం. ఇప్పుడు లోకంలో ఒక కేక్ ఎలా కట్ చేయాలో అందరికీ తెలుసు, దాన్ని ఎలా తినాలి తినిపించాలో అందరికీ తెలుసు, ఆచారం కదా. కానీ ప్రార్థన ఎలా చేయాలో తెలీదు. అంటే కేక్ మీద ఉన్నంత శ్రద్ధ ప్రార్థన మీద లేదంటున్నా నేను. ఒక పండగ అంటే కొత్త బట్టలు కొనేయాలి, పిండి వంటలు వండేసుకోవాలి, ఏదో చేసేసి పండుగను ఆచరించాలి అని ఉన్న ఈ వ్యవస్థలో మరి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుతున్న ఒక పండుగ, మామూలుగా కంటే స్పెషల్ ఫుడ్లు వండుకుంటూ
అసలు దినమంతా తిండి కోసమే అన్నట్టు. తెల్లవారి నుంచి రాత్రి వరకు తిండి 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 వండి తిండి వండి తిని పెట్టి ఇంత బిజీగా అయిపోయిన పండుగ దినాల మధ్యలో అసలు తిండి గోలే లేకుండా ఉపవాస దినాలు ప్రకటించి ఆ ప్లేస్ లో సత్యంను అభ్యాసం చేస్తున్న పండుగ దినాలుగా, అదేదో ఒక రోజు 2 రోజులు కాకుండా ఒక 4 నెలల వరకు, ఇంచుమించు ఎన్ని నెలలండి? 4 నెలలు, సంవత్సరంలో 4 నెలలు ఉపవాసం ప్రకటించుకోమని చెప్పినది, నేర్పించినది. ఎందుకు అంటే నమ్మకమును నిజమునైన అనేక విషయాలు ఉన్నాయి కనుక. ఆమేనని చెప్తాం. నీటి లోపల ఉన్న ప్రతి ఒక్కరూ అద్దరికి చేరుతారా? పడవలో ఉన్న వాళ్ళు అద్దరికి చేరే అవకాశం ఉందా లేదా? నీటి లోపల ఉండి అంటే మునిగిపోతున్న అనుభవం కూడా ఉండవచ్చు కదా. ప్రయాణంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్తారు కదా. అద్దరిని ఉన్న సత్యమును నిజమును అయిన సంగతులను చూపిస్తున్న దేవుడు సత్యము అనే నావలో నడిపిస్తున్నారు. అదొక ప్రయాణమే. దానిలో నుంచి తొలగిపోతే అబద్ధము అనే సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంది. సత్యములో జీవం ఉంది, అబద్ధంలో మరణం ఉంది. అందుకే చూడండి, మనం చదువుకున్న ఈ వాక్య భాగం ఏదైతే 21వ అధ్యాయం ఉందో దాంట్లో 4వ వచనం చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు. ఆమేన్. మరణం ఇక అక్కడ ఉండదండి. అసలు అబద్ధానికి చోటు లేదు, రాత్రికి చోటు లేదు, చీకటికి చోటు లేదు, అబద్ధమైన దేనికి చోటు లేదట. ఒక ప్రపంచంలో అసలు వెలుగు ఎలా ఉంటుందో తెలియదు అనుకోండి, కానీ ఇంకొక ప్రపంచంలో వెలుగు మాత్రమే ఉందనుకోండి. ఇప్పుడు చీకట్లో ఉన్న ప్రపంచం నుండి వెలుగులో ఉన్న ప్రపంచం కొరకు ప్రిపేర్ అవుతున్నవాడు కనీసం వెలుగు ఎలా ఉంటుందో తెలియకపోతే ఎలా వెళ్తాడండి? అండ్ దాని మీద ఆశ ఎలా కలుగుతుందండి? మన అర్థమవుతుందా? అబద్ధం మాత్రమే పరిపాలన చేస్తున్న ఈ ప్రపంచంలో సత్యము మాత్రమే పరిపాలన చేస్తున్న ప్రపంచానికి ప్రిపేర్ అవ్వడానికి ఒక సత్యం అనే ఒక నావలో ప్రయాణం చేయడానికి దేవుడు ప్రిపేర్ చేస్తున్నారు. అందుకే చూడండి, ఏదైనా విషయం చెప్తే ముందు మనం ఏమడుగుతాం? నిజమా? నిజమేనా అంటే ఏంటి? అబద్ధం నమ్మినంత నిజముగా నిజాన్ని నమ్మలేకపోతున్నాం కదా. ఎంతమందికి అర్థమవుతుంది? అబద్ధం మనల్ని
పరిపాలన చేస్తున్నంతగా అబద్ధం మనల్ని నమ్మించగలిగినంతగా సత్యము పరిపాలించలేకపోతుంది. సత్యము మనల్ని నమ్మించలేకపోతుంది. సత్యవంతుడైన దేవుడు ఇది నిజము, ఇది నమ్మకమైన విషయం అని చెప్పాలా అండి? మనకి అర్థం అవ్వాలి ఏది సత్యమో ఏది అబద్ధము. చూస్తున్నప్పుడే, వింటున్నప్పుడే గ్రహింపులోనికి వచ్చేసే ఆ వివేకంలోనికి మనం పరిగెట్టాలి. అది మామూలుగా జరుగుతున్న విషయం కాదు. అందుకని సత్యము కొరకైన దాహం పెరగడం కోసం మనం దాన్ని అభ్యాసం చేస్తున్న ఉపవాసపు దినములను పాటిద్దాం. ఈ 22వ అధ్యాయం మొత్తం దేని గురించింది? ఆయనే దేవాలయమై ఉంటున్న అనుభవం కదా, అవునా కదా? చెప్పండి. అవునక్క. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య గొర్రెపిల్లగా వారే దేవాలయమై ఉండే అనుభవం. వారికి అక్కడ ఇంకొక వెలుగు గాని ప్రకాశం గాని అక్కర్లేదు. వారే వెలుగై ప్రకాశిస్తారట. ఇక్కడ మనం ఏమేమి ఉంటే బాగుండు అనుకుంటున్నాం అవన్నీ అక్కడ ఉంటాయి. అలా ఆయనే దేవాలయమై ఉంటున్న ఆ అనుభవం దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్ళాలని దేని కొరకు కనిపెట్టుకోవాలి. ఇక్కడే ఉన్నప్పుడే నేర్పిస్తున్నారు. ఏది నిజమైన సంగతో, ఏది సత్యమైన సంగతియో చూపిస్తున్నారు, నేర్పిస్తున్నారు. నేనేమంటున్నా అంటే, సత్యమును జరిగించుటకు అభిలాష కలిగిన హృదయం సత్యమైన నమ్మకమైన సంగతులను చూడబోతున్నారు. సత్యవంతులైతే, సత్యం కొరకే ఎదురు చూస్తున్న వారైతే ఆమేన్ చెప్పకుండా ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు అందరూ? ఉన్నారా? నేను ఉన్నానని చెప్పరా? ప్లీజ్ అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం సత్యంను అభ్యాసం చేయడం కోసం ఈ ఉపవాస దినాల్ని పాటిద్దాము. ఇది మనకి ఆచారంగా మారడానికి వీలు లేదు. మనకి ఆచారంగా మారకూడదు. ప్లీజ్ పక్కవర్తి చెప్పండి, ఇది మనకి ఆచారంగా మారకూడదు. ఇది మనకు ఆచారంగా మారకూడదు. ఇది ఎలా ఉండాలి తెలుసా? నేను ఉపవాసం ఉన్నానని చెప్పి ఏదో తిండి ఒకటి మానేసి డైటింగ్ చేయడానికి కాదండి. నిజంగా ప్రభు ఏం కోరుకుంటున్నారు? మన యొద్ద నుండి ఏం కోరుకుంటున్నారు? చదువుకుందాం రండి. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 14 నుండి 17 వరకు చదువుకుందాం.
జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 14 నుండి 17 వరకు. సైన్యములతో అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపం పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు చేయ ఉద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకు యూదా వారికి మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. మీరు చేయవలసిన లేవనగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలను. తన పొరుగు వాని మీద ఎవడను దుర్యాలోచన యోచింపకూడదు. అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఏమేం చేయమంటున్నారు? సత్యమే మాట్లాడాలట. ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలట. ఇవి పాయింట్స్ రాసేయండి. ఈ ఉపవాసపు దినముల్లో మనం ఏం చేయాలి? ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి అని రాయండి. ఈ ఉపవాస దినాల్లో మనం ప్రాక్టీస్ చేయవలసింది. అంటే ఉపవాస దినాలు అయిపోయిన తర్వాత అబద్ధాలు ఆడుకోవచ్చా? వేరే మాటలు, అపహాస్యపు మాటలు మాట్లాడుకోవచ్చా? లేదు. ఒకళ్ళనొకళ్ళు అపహాస్యం చేసుకోవడం, ఇవన్నీ మన మధ్యలో నుంచి తొలగింపబడును గాక. ఆమేన్. ఒకరినొకరు ఎవరు పెద్దవాళ్ళు లేరండి. ఎవరు గనులు కాదు. అందరము పాపం చేశాం. అందరూ దేవుడాన్ని గ్రహిస్తున్న మహిమను పొందలేకపోతున్నాం. దానిలోకి అందరం కలిసి అడుగులు వేయాలి. ఎవరు ఎవరి మీద కోప్పడాల్సిన అవసరం లేదు. ఎవరు ఇంకొక వ్యక్తిని అపహాస్యం చేయాల్సిన అవసరము లేదు. రెండు ఎక్స్ట్రీమిటీస్ నాకు వద్దని చెప్పండి. రెండు ఎక్స్ట్రీమిటీస్ నాకు వద్దు. అందరు చెప్పాలా? రెండు ఎక్స్ట్రీమిటీస్ నాకు వద్దు. పొరుగువాడి మీద కోపం ఎందుకు వస్తుందమ్మా? నీ పొరుగువాడి మీద కోపం ఎందుకు వస్తుంది? అసలు నువ్వు పుట్టించావా? నువ్వు పోషిస్తున్నావా? దేనికి కోపం? నువ్వు బతకడం వేస్ట్ ఎలా అంటావు ఆ మాట? దేవుడు తన జీవంనిచ్చి తన ఊపిరినిచ్చి భూమి మీద బ్రతకడానికి ఒక్కొక్క దినం అనుగ్రహిస్తుంది. నువ్వు బతకడం వేస్ట్ నువ్వు ఎలా అంటావు? ఇంకొక పొరుగువాని మీద ఇంకొకసారి మనం మాట్లాడద్దు. ఈ తీర్మానం మనం తీసుకుందాం ఈరోజు. అదేనండి నిజమైన ఉపవాసం. ఆయన కోరుకుంటున్న ఉపవాసం అదే. ఎంతమందికి అర్థమవుతుంది? అలా అని దిగజారిపోయి ఇంకొక వ్యక్తి మీద అపహాస్యం కూడా చెయ్యొద్దు. మనం మారుదాం, మార్పు పొందుదాం. మన సహవాసంలో మార్పు రావాలి. చెప్పండి అన్నమాట. మన సహవాసంలో మార్పు రావాలి. మన కుటుంబాల్లో మార్పు రావాలి. చెప్పండి అన్నమాట. మన కుటుంబాల్లో మార్పు రావాలి. నీకు ఇంకొక వ్యక్తి కనిపిస్తున్నారమ్మా. రానున్న దినాలు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయి తెలుసా? ఎంత భయంకరమైన దినాలు మనం చూడబోతున్నాం తెలుసా? మీరు రాసి పెట్టుకోండి. 2035 సంవత్సరం వరకు భూమి మీద ఉండబోతున్న పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఒక జీలకర్ర, ఒక వెల్లుల్లి రెబ్బ, ఒక సోంపు గింజ,
దొరకడం కూడా కష్టంగా మారబోతున్నాయి. మనం సరుకులు తెచ్చుకునేటప్పుడు 100 grams, 1/2 kg, 1 kg రాస్తాం కదా, అవునా? చెప్పండి, అవునా కదా? అవునక్క. ఆ దినములు అలా ఉండవు. ఒక వెల్లుల్లి రెబ్బ, ఒక జీలకర్ర పలుకు అలా ఉంటాయి. అంత భయంకరమైన కరువు భూమి మీద ఉంటుంది. అది కేవలం గింజల కరువు మాత్రమే కాదు, వాక్యం యొక్క కరువు కూడా అలాగే ఉండబోతుంది. అప్పుడు నీకు పొరుగువాడు దొరుకుతాడన్న అవకాశం లేదు. ఒక మాట జ్ఞాపకం చేయనా? కరోనా ఏ కాలం ఏం నేర్పించిందండి? ఏం నేర్పించింది? కరోనా వచ్చిన ఒక వ్యక్తి కలిస్తే మిగిలిన వాళ్ళందరికీ కరోనా వస్తుంది అని చెప్పి ఆ వార్త చలామణిలో ఉన్నప్పుడు ఎవరైనా దగ్గిన జ్వరం ఉన్న కనీసం దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. కరోనా వచ్చిందని నిర్ధారణ అయితే ఇంట్లో వాళ్ళు కూడా వదిలేసిన కాలం ఉండింది. ఎంత మంది అండి పేషెంట్స్ గా హాస్పిటల్స్ లో పడి ఉండేవాళ్ళు తెలుసా? మీకు గుర్తున్నాయా ఆ కాలాలు? గుర్తున్నాయి. అలాంటిది రానున్న దినముల్లో మీ ఇంటిలో క్రైస్తవుడు అన్నవాడు లేదా క్రీస్తు కోసం నిలబడతానని చెప్పి ముద్ర వేయించుకొనని వాడు ఉంటే, వాడిని బట్టి ఇంటికి చావు వస్తుంది అంటే ఆ వ్యక్తిని ఇంట్లో ఉండనిస్తారా? ఉండనివ్వరు. ఇంటిలో వాళ్ళే అప్పగించే దినాలు అవి. అంత భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఇంకా అపహాస్యాలు చేసుకుంటూ అలాంటి దినాలు ఉండవండి. ఒక మనిషిని ఇంకో మనిషి పీక్కు తినే దినాలు అవి. అంత భయంకరంగా ఉండబోతున్నాయి. ఇప్పుడున్న ఈ టైం ఏదైతే ఉందో, ఇప్పుడు సత్యమును బట్టి కదలడం కోసం అభ్యాసం చేద్దాం. ఇప్పుడున్న ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. చెప్పండి అన్నమాట. ఇప్పుడు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్లీజ్ పొరుగు వానితో అపహాస్యం చేయొద్దు. చెప్పండి అన్నమాట. పొరుగు వానితో అపహాస్యం చేయొద్దు. అలా కాదు, ప్లీజ్ అని అడగండి. ప్లీజ్ పొరుగు వానితో అపహాస్యం చేయొద్దు. చెయ్యొద్దు. అంత టైం లేదు మనకి. అండ్ పొరుగు వాని మీద కోపం కూడా పడద్దు. అంత టైం కూడా వద్దు మనకి. అలా కూడా టైం వేస్ట్ చేయొద్దు. మరి ఏం చేయాలి? మరి పొరుగు వానితో ఏం చేయాలి? ఏం చేయాలట? సత్యమే మాట్లాడవలెను. మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమే మాట్లాడాలి. అక్కడ ఒక మాట చూడండి. మీరు చేయవలసిన కార్యము లేవనగా అంటే క్రియలేవనగా, అంతేనా? అంతే. మన క్రియల్లో మార్పు రావాలి అంటే మన లోపలికి సత్యవంతుడైన వాడు రావాలి. ఆమేన్. మనం ఆయనలో లేకుండా మనం ఈ ఫలం ఫలించలేం. మనం ఇలాగ ఫలించలేం. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి చదవరా?
ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14-15 వచనాలు. జీవ వృక్షమునకు హక్కు గల వారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. స్తోత్రం. స్తోత్రం. సత్యమును ప్రియముగా ఎంచుకోమని, సత్యమే మాట్లాడమని, సత్యమును బట్టి మాత్రమే కదలమని, ఒక్క ఉపవాసం ఉండి క్రియలు మార్చుకోమని దేవుడు ప్రిపేర్ చేస్తున్నది దేని కోసమో తెలుసా? ఇందులోనికి ప్రవేశించాలంటే అర్హత అండి. ఇందులోనికి ప్రవేశించాలంటే ఆ కార్డు కావాలి. నీకు పలానా ఆధార్ కార్డు, పలానా కార్డు, ఏదో ఒకటి ఐడెంటిటీ కార్డు కావాలి. ఇది లేకపోతే నువ్వు లోపలికి రాలేవంటే ఎక్కడికైనా సరే వెళ్ళి ఎంత కష్టమైనా ఆ కార్డు తయారు చేసుకోవట్లేదా? చెప్పండి, చేస్తున్నామా లేదా? చేస్తున్నా. క్రియలు సత్యమును బట్టి ఉండినాయి అనే కార్డు లేకుండా ఇందు లోపలికి ప్రవేశం లేదు లేదు లేదు. అప్పుడు సత్యమును బట్టి కదలమని, ఉపవాసం ఉండి మరి నేర్చుకోమని, కొన్ని దినాలు నీకు ప్రాక్టీస్ ఇవ్వడానికి నీకోసం నా కోసం ఈ విషయాలు రాయించారు అంటే మనల్ని ఎక్కడికి ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు అర్థమైందా? ఈ సత్యమైన నావ యొక్క గమ్యం ఏంటో అర్థమైందా? ఆమేన్. ఇప్పుడు సీరియస్ గా చేద్దామా, లైట్ గా ఏదో ఫుడ్ అనేసి? అదే, దేని మీద శ్రద్ధ నిలుపుదాం? మన వస్త్రములు ఉతుక్కునే పనిలో. చెప్పండి, మన వస్త్రములు ఉతుక్కునే పనులలో. వస్త్రాలు ఎలా డిసైడ్ అవుతాయి? క్రియలను బట్టి. చెప్పండి ఆ మాట. వస్త్రాలు క్రియలను బట్టి డిసైడ్ అవుతాయి. వస్త్రాలు మలినం ఎందుకు అవుతాయి? మన దోష క్రియలను బట్టి. ఇప్పుడు ఉతుక్కోవడం అంటే ఏంటి? మన క్రియల్ని మార్చుకోవడం. ఒక్కొక్క మచ్చ, ఒక్కొక్క డాగు ప్రభు కడుగుతూ ఉన్నారట. వాక్యం అనే ఉతకం చేత. దేని చేత చెప్పండి? వాక్యం అనే ఉదకం. వాక్యం అనే ఉదకం. వాక్యం అనే ఉదకం అంటే నీరు. ఇక్కడ చూసారా? జీవ వృక్షమునకు హక్కు గల వారై మారాలట. హల్లెలూయా. అది పొందడానికి హక్కు సంపాదించుకోవాలి అంటే అబద్ధమును జరిగించే మనస్తత్వం మార్పు రావాలి. ఈడ ఏ మంత్రాలు తంత్రాలు పని చేయవండి. యథార్థవర్తన మాత్రమే పని చేస్తుంది. ఇక్కడ కుక్కలు నక్కలు వంటి స్వభావం పని చేయదు. ఇక్కడ గొర్రె పిల్ల స్వభావం ఒకటే పని చేస్తుంది. వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును జరిగించి ప్రేమిస్తున్న ఎవడు అందులో ప్రవేశించాడట. ఇవన్నీ ఏంటి? క్రియలు, మలినం కలిగిస్తున్న క్రియలు. మన వస్త్రాలను మురికి పట్టిస్తున్న క్రియలు ఇవి, గబ్బు పట్టిస్తున్న క్రియలు ఇవి. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందక్క. ఈ ఉపవాస దినముల్లో మన వస్త్రాలు ఉతుక్కుందాం. హల్లెలూయా. అర్హత సంపాదించుకోవాలండి. సమయం ఉన్నప్పుడే, ప్లీజ్, సమయం ఉన్నప్పుడే.
ఆ గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించాలంటే చెప్పండి, ఆ గుమ్మముల గుండా ఆ గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి వెళ్ళాలంటే ఆ పట్టణంలోనికి వెళ్ళాలంటే భూమి మీద ఉన్న గుమ్మముల్లో ఒక కార్యం జరగాలి. భూమి మీద ఉన్న గుమ్మములో ఒక కార్యం జరగాలి. ఏంటంటే ఆ కార్యం అదేనండి, రాయించారు జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మముల్లో తీర్పు తీర్చవలెను. ఈ గుమ్మముల్లో ఇలా ప్రిపేర్ అయితే ఆ గుమ్మముల్లో ప్రవేశించుటకు హక్కు దొరుకుతుంది. ఆ గుమ్మములు ఎలా ఉన్నాయో తెలుసా? ఆ పట్టణంలో గుమ్మములు ఎలా ఉన్నాయో తెలుసా? రండి వెళ్దాం, చూసొద్దాం. అక్కడ గుమ్మములు చెప్పండి అన్నమాట పక్క వారితో. రండి ఆ గుమ్మాలు చూసొద్దాం అని చెప్పండి. రండి ఆ గుమ్మాలు చూసొద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదువుదాం. 15 దాకా చదవండి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12 నుంచి 15 వరకు. హల్లెలూయా. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉండెను. గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరము వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమము వైపున 3 గుమ్మములున్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానము. చాలు వినండి. ఇలాంటి గుమ్మముల్లోనికి ప్రవేశించడానికి మన గుమ్మముల దగ్గరనే జరగవలసిన మార్పులు ఉన్నాయి. మన గుమ్మముల్లో జరుగుతున్న అబద్ధమును అనుసరిస్తున్న క్రియల్లో మార్పు రాకుండా ఆ గుమ్మముల్లోనికి ఎంట్రీ పాస్ కూడా ఉండదు. అక్కడ ఎవరెవరు ఉన్నారో చూసారా? కావలి వారిగా దూతలు ఉన్నారండి. అక్కడ ఎవరున్నారు? గుమ్మముల యొద్ద 12 అంటే 12 మంది దేవదూతలుండిరి. అక్కడ 12 మంది దేవదూతలు ఉన్నారు నానా. నీకు హక్కు గలవాడవే నువ్వు అక్కడికి వెళ్తే. ఆ డోర్ ఓపెన్. అసలు అక్కడికి వెళ్ళాలంటేనే మొదటి సంగతులు గతించిపోతాయి. ఏదో రకంగా వెళ్ళిపోతాను. నోనో ఏదో అపవాదికి ఇప్పుడు అందరి దేవదూతలతో పాటు ఎంట్రీ ఉంది కదా, అక్కడ అంత లేదు. వ్యత్యాసం తేడా అర్థమవుతుందా? ఎలాగో అలాగే వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. లేదన్నా
ఈ గుమ్మముల్లో మార్పు రాకుండా ఆ గుమ్మముల దగ్గరికి దేవుడు తీసుకుని వెళ్ళరు. కన్ఫర్మ్. అబద్ధంను జరిగిస్తున్న మన జీవితాలు సత్యమును జరిగించే విధంగా మార్పు పొందమని దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారంటే కృప, కేవలం కృప. దాన్ని ఆశ్రయించి ఆ కృపను ఆధారం చేసుకొని మార్పు పొందుదాం. ఫస్ట్ మనకి ఈ రోజు ప్రాక్టీస్ చేయాల్సింది, ఈ రోజు నుంచి పొరుగు వానితో అపహాస్యము వద్దు, పొరుగు వాని మీద ఏ అబద్ధపు మాట వద్దు, సత్యమే మాట్లాడదాం. ఇంకొక వ్యక్తితో మనం మాట్లాడుతున్నామంటే ఆ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతవరకే. దీనిని మించింది మనకొద్దు. ఇది ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. మన గుమ్మాల్లో ఇది ప్రాక్టీస్ చేద్దాం. ఈ క్రియల్లో మార్పు రాకుండా, మన క్రియలు, మన వస్త్రాలు ఉతుక్కోకుండా మనకు అక్కడికి ప్రవేశం లేదు. ఈ మాటలు సత్యమును నిజమునై ఉన్నవి, వీటిని రాయించి పెట్టారు. మనం ఎవరైతే ఇలా తయారవుతామో మన పేర్లు కూడా రాయిస్తారు. హల్లెలూయా, ఆమేన్. ఆశ కలిగి జీవితాన్ని మార్చుకుందామా? అందుకోసం ఉపవాసం ఉందాం. ఇవి మనకి పండుగ దినాలు నానా. ప్రార్థన చేసుకుందాం.